గుడ్ మార్నింగ్ మ్యామ్. చెప్పండి. సార్ ఉన్నారా? ఉన్నారు, మీకోసమే Thank you, చూస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. సార్ అన్ని స్కూల్లో ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం సార్. ఈ స్కూల్లో కూడా అవకాశం ఇస్తే పిల్లలకు మోటివేట్ చేస్తాం సార్. ఇప్పుడు ప్లాస్టిక్ వాడకం చాలా ఎక్కువైపోయింది సార్. దానివల్ల వచ్చే నష్టాలు ఏంటో క్లియర్గా మేము పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. మీరు ఒప్పుకుంటే ఇక్కడ కూడా చేస్తాం సార్. చాలా మంచి ఆలోచన. ఓకే సార్, ఖచ్చితంగా పిల్లల్ని పంపిస్తాను. థ్యాంక్ యూ సార్. అంతేకాకుండా గ్రాండ్ పేరెంట్స్ మనతో ఉంటే ఎలా ఉంటుందో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. చాలా మంది పిల్లలకు వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఎలా ఉంటారో కూడా తెలియదు. గ్రాండ్ పేరెంట్స్కి చిల్డ్రన్స్కి మధ్య దూరాన్ని తగ్గించి వాళ్ళ మధ్య అనుబంధం పెరిగేలా చిల్డ్రన్స్కి మోటివేట్ చేద్దామని మేము ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించాం సార్. ఇదే మా గోల్ సార్. ఖచ్చితంగా చేద్దాం. సార్. మా స్టాఫ్కి చెప్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఎలా ఉన్నారు స్టూడెంట్స్? మీరు భవిష్యత్తులో బాగుండాలనుకుంటున్నారా? మీకు అర్థమయ్యేలా చెప్తా, జాగ్రత్తగా వినండి స్టూడెంట్స్. మీ భవిష్యత్తు బాగుండాలంటే ఇక పైన ప్లాస్టిక్ వాడడం మానేయండి చాలు. నేను ఎందుకు ప్లాస్టిక్ వాడొద్దు అంటున్నానో అదే విధంగా ఈ ప్లాస్టిక్ మిమ్మల్ని ఎలా పాడు చేయబోతుందో చెప్పబోతున్నా. ఇలాంటి వాటర్ బాటిల్ మీలో ఎంతమంది వాడుతుండ్రో హ్యాండ్ రేజ్ చేయండి స్టూడెంట్స్. ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు తాగడం వల్ల మీకు తెలియకుండానే మీ బాడీలో ప్లాస్టిక్ చేరిపోతుంది. దీనివల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నువ్వు లేమ్మా, మీ నాన్న నీ కోసం బయట నుంచి ఫాస్ట్ ఫుడ్ తెస్తాడు కదా? అవును సార్, తెస్తారు. ఎలాంటి పార్సల్లో తెస్తాడు? ప్లాస్టిక్ కవర్ లో తెస్తారు. కూర్చోమ్మా. నువ్వు లే బాబు. మీ అమ్మగారు కూరగాయలు ఎలాంటి పార్సల్లో తెస్తారు? ప్లాస్టిక్ కవర్ లో తెస్తారు. సరే కూర్చో. లేమ్మా. మీరు బయట కిరాణా షాపుల్లో స్నాక్స్ కొంటున్నారు కదా, అవి ఎలా ప్యాక్ చేసి ఉంటున్నాయి? ప్లాస్టిక్ కవర్ లో చేసుంటాయి. కూర్చోమ్మా. మనం పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎలాగోలా ప్లాస్టిక్ వాడుతున్నాం కదా. అంటే మనకు తెలియకుండానే రోజు 5 గ్రాముల ప్లాస్టిక్ శరీరంలోకి పంపిస్తున్నాం కదా. మీరు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ నానమ్మ వాళ్ళ ఇంటికి కానీ వెళ్తుంటారా? అక్కడ చాలా మంది ముసలోళ్ళు వాళ్ళ పని వాళ్ళు యాక్టివ్గా చేసుకుంటూ ఉంటారు, గమనించారా? వాళ్ళు ఎందుకు అలా ఉన్నారంటే చిన్న వయసు నుంచే ప్లాస్టిక్ వాడేవాళ్ళు కాదు. అందువల్ల వాళ్ళంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళు ప్లాస్టిక్ వాడడం మానేశారు. పైగా మీరు బాగా గమనిస్తే ఇప్పటికీ ప్లాస్టిక్ వాడరు. ఇక నుంచి మీ అమ్మా నాన్నలకు చెప్పండి ప్లాస్టిక్ వాడొద్దని. ప్లాస్టిక్ కవర్లో ఏం తీసుకొచ్చినా మేము తినమని చెప్పండి. ఇక నుంచి మీ అమ్మా నాన్నలకు చెప్పండి కూరగాయలు కవర్లో తేవద్దని, బుట్టలో కానీ సంచిలో కానీ తీసుకురామని చెప్పండి, సరేనా? ఇక నుంచి ప్లాస్టిక్ బాటిల్లో నీళ్ళు తాగడం మానేయండి. ప్లాస్టిక్ బాటిల్ పడేయండి. మీ భవిష్యత్తు, మీ కుటుంబ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది. అర్థమైందా పిల్లలు? ఇక నుంచి ప్లాస్టిక్ కనిపిస్తే ఏం చెప్పాలంటే ప్లాస్టిక్ వాడకండి, మీ భవిష్యత్తును కాపాడుకోండి. Should not eat the wrapped items. What are those wrapped items? Yes. Stop, I said already. So, wrapped items means what are you getting daily to school? So, snacks like Lay's and Kurkure, jumbo packets and animal jungles and all, and junk food you are having daily in the classroom, right? So you should avoid that because those items are packed in the plastic wrappers. It will damage your health. And remaining things, whenever you go to the shops and all, you will buy the things in the plastic covers only, right? Like gobi, noodles and breakfast and all, you will be buying from the roadside shops. They'll be wrapping it in the aluminum foils or else in the plastic papers and they'll be giving it to you, right?
So, if they wrap the hot items in plastic covers, it will sure damage your digestive system, which leads to cancer. So, children, please avoid that plastic. And whenever you're going to a hotel, take a steel box and go. And whenever you want to eat snacks, buy the vegetables or else fruits and have the snacks. So, avoid plastic in your day-to-day life so you can feel better. Previously, you might be using plastic, but now you be happy and don't use plastic. Okay? ప్లాస్టిక్ వాడకండి, మీ భవిష్యత్తును కాపాడుకోండి. 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 మన ఇండియాలోనే సంవత్సరానికి 9.3 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ టర్నోవర్ అవుతుంది. దీనివల్ల మన దేశం ఎంత కాలుష్యమవుతుందో ఆలోచించండి. ఒక మనిషి రోజుకు సగటున 5 గ్రాముల ప్లాస్టిక్ ని డైరెక్ట్ గా కావచ్చు, ఇండైరెక్ట్ గా కావచ్చు తన బాడీలోకి పంపిస్తున్నాడు. ఇలా చూస్తే తన లైఫ్ టైంలో ఎంత ప్లాస్టిక్ తన బాడీలోకి వెళ్తుంది, దానివల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో ఆలోచించండి. ఈ గ్లోబల్ మొత్తం మీద ఇయర్ కి 52.1 మిలియన్ టన్స్ వేస్టేజ్ ప్లాస్టిక్ ప్రొడ్యూస్ అవుతుంది. చాలా వరకు మనం డైలీ యూజ్ చేసే ప్లాస్టిక్ రీసైకిల్ చేయబడింది. సాధారణంగా ప్లాస్టిక్ వాడకం మనిషి ఆరోగ్యానికి ఎంతో హానికరం. అలాంటిది మనం రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వాడితే ఇంకెంత నష్టమో ఆలోచించాలి.